గతంలో కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా, ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు, సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో April 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% వీ హ్యావ్ కంప్లీటెడ్. 93% వీ హ్యావ్ కంప్లీటెడ్. 7% ఇస్ స్టిల్ దేర్. ఏమంటే మీరు ఇంతసేపు వినలేదు అనుకుంటా. నేను చాలా క్లియర్గా చెప్పాను. కాదండి, వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా MDO ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈపాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కల్పించాం. అదే తేడా అండి. మా కూటమి ప్రభుత్వం చూడండి, ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు, అంటే ఇంత సంఖ్య ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు 4,26,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం. సో ఆ సంఖ్య. సో త్వరలో ఇది April 31st మనం ఏమండి, వాట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఈస్ బీయింగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్. ఎస్, ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ అంటే కొత్తగా ఇప్పుడు మనకు అదే కదండి. ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు. ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్. సో ఇప్పుడు ఏం లేదండి. వన్స్ వీ ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ, ఎందుకంటే April 30th ఎప్పుడైతే ఈ కేవైసీ నమోదు పూర్తవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే కోరుతున్నారు, కానీ ఎక్కువ మంది ఉన్నారు జనాభా అని. సో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నమోదు చేసే విధంగా ఈ కార్డు రూపొందించాం. అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, స్ప్లిట్టింగ్ కానివ్వండి, ఎడిషన్ కానివ్వండి, ఆ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. యాప్ కాస్ట్ పైన మా క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాని గురించి ఆల్రెడీ 2 సార్లు చర్చించామండి. త్వరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే గతంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా యాప్ కాస్ట్ ద్వారా తీసుకొచ్చారు. కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ బికాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద కార్పొరేషన్. సో దానిపైన ఒక డెసిషన్ తీసుకున్నాక తప్పకుండా ఆ వెసులుబాటు కలుగు. పొలిటికల్ వద్దు. నో, ఐఎమ్ సారీ, ఐఎమ్ ద సెక్రటేరియట్, నో పొలిటికల్. థ్యాంక్ యూ. ప్రభుత్వం చేయని విధంగా ఈ అక్రమ రవాణా ఏదైతే PDS రైస్ జరుగుతుందో దానిపైన కఠినంగా వ్యవహరిస్తూ దాదాపు 65,000 మెట్రిక్ టన్నులు స్వాధీనం చేసుకున్నాం. ఇది గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే వాళ్ళు చేసింది 72,000 మెట్రిక్ టన్నులు. సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 8 నెలల్లోనే 65,000 మెట్రిక్ టన్నులు మేము స్వాధీనం చేసుకున్నాం.
కొత్తగా మేము పీడీ యాక్ట్లో కూడా రైస్ స్మగ్లింగ్ అనే పదం తీసుకొచ్చి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. వెహికల్స్ సీజ్ చేయమని స్థానికంగా ఉన్న ఆర్డీఓలకి, జాయింట్ కలెక్టర్స్కి, ఆర్టీఓలకి వీళ్ళందరికీ కూడా ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సమాచారం నా దగ్గర ఇమీడియట్గా లేదు, కానీ మన శాసనసభలో కూడా నేను చెప్పాను చాలా క్లియర్గా. గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని వెహికల్స్ సీజ్ చేశాం. సో తప్పకుండా వీటిపైన ఉక్కుపాదంతో ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మిల్లులు ఏవైతే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా డీట్యాగ్ చేసి బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో మేము మిల్లర్స్ అసోసియేషన్ తోటి మేము మీటింగ్స్ పెట్టుకుని చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ఎవరు పాల్గొన్నా కూడా వాళ్ళు సీరియస్గా వాళ్ళపైన కేసెస్ పెడతాం కాబట్టి జాగ్రత్త ఉండమని చెప్పాం. ఇంతటితో ఆగలేదు. కాకినాడలో మేము 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం. ఎక్కడైతే అక్రమ రవాణా పీడిఎస్ రైస్ వెళ్తుందని చెప్పారు, మా దృష్టికి వచ్చిందో మీరు చూశారు. స్టెల్లా అనే షిప్ పైన ఎప్పుడైతే మాకు స్వాధీనం చేసుకున్నామో దానికన్నా ముందే మేము అక్కడ 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి లారీ కూడా చెక్ చేసే విధంగా ఏర్పాటు చేసాం. ఇప్పుడు అక్కడి నుంచి మారి మిగతా పోర్ట్స్కి వెళ్ళిందని మాకు సమాచారం వస్తుంది. అది కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అంటే సీ పోర్ట్స్ అనేది మనకి ఒక అదృష్టం. మనకి దాదాపు మన తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి 1100 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకున్న వనరుల్ని ఉపయోగించుకోవడానికి మొట్టమొదటిసారి డైరెక్ట్గా ఒక స్టేట్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుందనే సమాచారం మనకు వచ్చింది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ అనుమతి తెచ్చుకున్నారు. ఇంకో విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలి ఏంటంటే, మనం గతంలో అనుకున్న ఎక్స్పోర్ట్స్ అనేది చాలా లిబరలైజ్ చేసేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ రోజున ఈవెన్ బ్రోకన్ రైస్ ఇస్ ఫ్రీ ఫర్ ఎక్స్పోర్ట్. ఇదివరకు అది లేదు. సో ఇదివరకు ఓన్లీ బ్రౌన్ రైస్ వరకే ఎక్స్పోర్ట్ ఉండేది. కానీ ఎక్కువ ధాన్యం మన దగ్గర పండించడంతో మన నిల్వలు ఎక్కువ ఉన్నాయనే ఆలోచనతో, ఎఫ్సిఐలో ఎక్కువ నిల్వలు ఉన్నాయనే భావనతోటి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్లో దాదాపు ఆల్ కైండ్స్ ఆఫ్ రైస్ ఎక్స్పోర్ట్ అయ్యేటట్టు వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. నిన్న మీరు చూశారు తెలంగాణ ప్రభుత్వం కూడా అదేవిధంగా కాకినాడ పోర్ట్ నుంచి దాదాపు 1.5 మెట్రిక్ టన్నుల వరకు ఫిలిప్పీన్స్ అనే దేశానికి ఎగుమతి చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు. నిన్న 14,000 మెట్రిక్ టన్నులు నిన్న లోడ్ చేశారని చెప్పారు. సో రాబోయే రోజుల్లో కూడా అటువంటి కార్యక్రమాలు మన పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. దర్ ఇస్ నో డౌట్. వాట్ ఎవర్ ఇస్ ఇల్లీగల్ షుడ్ బి కంటైన్డ్. వీ విల్ డూ ద ఎన్ఫోర్స్మెంట్. వాట్ ఎవర్ ఇస్ లీగల్ వీ విల్ అలౌ దట్ యాక్టివిటీ టు ఎక్స్పాండ్. పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేస్తాం, అందులో డౌటే లేదు. సో ఈ సంస్కరణలు అనేది అవసరం. అట్ ద సేమ్ టైం మనం రూల్ ఆఫ్ లా, ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా చాలా అవసరం. సో ఈ రెండు కూడా మేము బలంగా మెయింటైన్ చేస్తాం.